ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజుకి ఇచ్చిన ట్రీట్మెంట్ వల్లభనేని వంశీకి ప్రభుత్వంలో ఇస్తారంటారా? మేము అలా ఎందుకు అనుకోవాలి, ఎక్కువ ఇస్తారేమో. రఘురామకృష్ణరాజు గారు చంద్రబాబు గారు భార్య ఊసులు కానీ, కోడలూసులు కానీ, కొడుకుసులు కానీ, పుట్టుకలూసులు కానీ ఎత్తలేదుగా. అతనికి ఒక రకంగా ఇప్పించాడేమో. అది కూడా రఘురామకృష్ణరాజు అన్న ఆయన్ని హత్యాప్రయత్నం చేసిన మాట గుంటూరులో రిపోర్టర్గా కొంత మెడికల్ నుంచి వచ్చిన దాంట్లో నిజాలు ఉన్నాయి. అతను మంచోడు కాబట్టి మళ్ళీ ఢిల్లీ వెళ్ళాడు, ఏదో మళ్ళీ సీటు తెచ్చుకున్నాడు, గెలిచినట్టున్నాడు. ఇప్పుడు నరసాపురం సైడ్ కదా, అతను మంచోడే. ఇప్పుడు ఒక మాట చెప్తానండి, వంశీ గారి మీద కదా మీరు అడుగుతుంది. తండ్రిని పరాభం చేసి, తల్లిని పరాభం చేసి ఏ కొడుకు పైకి రాల, ఇది నిజం. కోపం మీద తల్లిదండ్రిని గదురుకోవచ్చు, కోప్పడవచ్చు, మళ్ళీ వాళ్ళకి కష్టం వస్తే చూడాలి. నువ్వు అలా చేయలే, సప్పగా నడి రోడ్డు మీద గొడవలోడు తీసేసావు నీ తల్లిదండ్రిని. అంత దారుణమైన మాటలు. అంటే ఎలాగా? చంద్రబాబు గారు, భువనేశ్వర్ గారు నీ తల్లిదండ్రితో సమానం. నీకు పరిటాల రవి గారు నీ ప్రాణభిక్ష, నీ ఎదుగుదలకే సంపన్న భిక్ష, అంటే డబ్బులు అందించిన మహానుభావుడు. పరిటాల రవి గారు భార్య పేరేంటండి? ఆ మేడం గారు కూడా చిన్నదేమోలే, ఆ అమ్మాయి కూడా ఈయనకి కొన్ని విధాల ఓ బిడ్డలాగా సాయం చేసింది. అలాంటప్పుడు నువ్వు ఓడిపోతే గెలిస్తే నా తొక్కలో పార్టీలు ఎందుకు మారాలి? తెలుగుదేశంలో ఉంటే నిన్ను ఈ రోజున హోమ్ మినిస్టర్ ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఇంకో మినిస్టర్ ఇచ్చేవాళ్ళు. ఎందుకు నువ్వు చంద్రబాబుని తిట్టావు? ఎందుకు నువ్వు లోకేష్ని తిట్టావు? ఎందుకు నువ్వు భువనేశ్వరం గారిని తిట్టావు? ఎందుకు పరిటాల రవి గ్రూపులోంచి వచ్చేసావు? నీకు జన్మనిచ్చి పైకి తీసుకొచ్చి నీకు ఓమానం నేర్పిన మహానుభావులు వీళ్ళైతే నువ్వు రావచ్చయ్యా. నేను కూడా ఓటేసా ఆయనకి. అతనంటే నాకు కొంచెం ఇష్టమే. అతని మీద నాకు బూతులు తిట్టే ఇష్టం లేదు. ఎందుకు లేదంటే ఫస్ట్లో మనిషి హైట్గాను కొంచెం తెలుగుదేశంలో మంచి రెబల్గా తిరుగుతున్నాడని కొద్దిగా ఇష్టంగా ఫీల్ అయ్యేవాడిని. మన దెబ్బ అది ఆ ఇష్టం కత్తి పోయింది నాకు. ఎందుకు పోయిందంటే ఇతను తెలుగుదేశంలో ఉండట్టయితే మళ్ళీ నాకు అదే ఇష్టం ఉండేది. మేమంటే చిన్నప్పటి నుంచి వేరే కులంలో, సామాజిక వర్గంలో, వేరే క్యాస్ట్లో పుట్టి కూడా రామారావు గారు అభిమానులుగా నిలబడిపోయినప్పుడు నువ్వు దాంట్లోనే పుట్టి నీ తల్లిదండ్రిని అవమానించుకున్నట్టేగా అబ్బాయి వంశీ గారు. ఒకసారి ఆయన అంతరాత్మక అది వదిలేయాలి. కొడాలి నాని గారు కూడా అంతే. మీ నాన్నగారేమో ఎంట్రపగడ బస్సులు గాంధీ బొమ్మ సెంటర్లోనూ గుడివాడలో ఎక్కడో బస్సులు ఉండేవి. ఎంట్రపగడని బస్సు ఎక్కితే కాకి బట్టల టికెట్ తీసుకునేవాళ్ళు కాదు, కండక్టర్లకి, డ్రైవర్లకి, లారీ ఫీల్డ్ వాళ్ళ సంగతి ఇది. బస్సులేమో అర్జునరావు గారి, ఇంటికి వెళ్ళే వాళ్ళకి బట్టలు, కాకి బట్టలు అయితే టికెట్ లేదు. వాళ్ళ వర్కర్లు వెళ్ళి 10,000 శుభ్రాకిస్తే 10,000 ఇచ్చి పెళ్ళికి వెళ్ళేవాళ్ళు వాళ్ళ నాన్నగారు. మరి ఆయన పుణ్యమో ఎవరి పుణ్యమో, వాళ్ళ బాబాయ్ పుణ్యమో, నీకు హరికృష్ణ గారు అన్నయ్యో, బాబాయో, తమ్ముడో, భువనేశ్వర్ గారు మీ అక్కాయో, పిన్నమ్మో నాకైతే తెలియదు. నువ్వు వాళ్ళతో 3 సార్లు సంబంధాలు గెలుచుకుని ఒక్కసారిగా ఈ మూర్ఖుడైన కలబడి ఆ రకం కోతలు కూసాడు. ఆయనకి దగునా? ముందు అది ఆలోచించండి. తర్వాత వాళ్ళ మీద మనం కామెంటరీలు చెప్పాలంటే బోర్డు చెప్పుకుంటూ వెళ్దాం. నిన్ను లారీ డ్రైవర్ కేంద్రాన్ని కూడా ఏలం చేసినా కూడా నిన్ను వాళ్ళు వదలకుండా తీసుకొచ్చారే. నువ్వు జూనియర్తో బాగున్నావే, ఇప్పుడు జూనియర్కి నీకు ఏం సంబంధం తెగిపోయింది? జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో సినీ ఫీల్డ్లోనేమో బాలకృష్ణ గారు ఇష్టమా, రాజకీయంలోనే తొక్కేస్తారా? ఇది ఎక్కడ ప్రేమలో నాకు అర్థం కాల. ఇంట్లోనేమో తల్లి, బయటికి వెళ్తే లంజా. మీరు మాట్లాడే మాటలు అలాగే ఉన్నాయి కదా సార్. ఇంట్లో అమ్మ, బయటికి వెళ్తే ఏమన్నాను ఇప్పుడు? అంతే కదా మీరు మాట్లాడుతుంది. మీరు మీడియాలకు వచ్చేసి మాట్లాడుతుంది ఏంటి? ఇనేవాళ్ళకి ఎంత రోతగా ఉంది ఒకసారి ఆలోచించుకోండి. నాకు తెలిసి వీళ్ళందరినీ ఏం చేయాలని ఉందంటే చెప్పమంటారా? కొట్టి చంపి మనమేం వాళ్ళు బొచ్చుపేకలేం ఒక రకంగా చెప్పాలంటే. అజీరాలో పుట్టిందండి, డామండ్ డయాజ్లో, గుజరాత్లో. ఈ రిలయన్స్ అంబానీ గారు ఫ్యాక్టరీ ఉంది అక్కడ, గ్యాస్ది. అక్కడ పుట్టింది. 9వ నెంబర్ జాతీయ రహదారి. అది బందర్లో కలిసింది, పోర్ట్లో, మంగినపూడి పోర్టుకి వెళ్ళింది. ఈ మధ్యలో నిమ్మకూరు అనే ఊరు ఉంది కృష్ణా జిల్లాలో, మాది కృష్ణా జిల్లానే. ఆ నిమ్మకూరు మీదగానే టచ్ చేసుకెళ్ళింది. అక్కడ ఎన్టీ రామారావు గారి పేరు మీద ఒక ఆవులు గోశాలని పెట్టేసి అక్కడ పెట్టి వీళ్ళందరినీ వాటికి సేవ చేపిస్తే వీళ్ళు చేసిన పాపాలు పోతాయని. ఇది ఎవరు, రవితేజ గారి సినిమా ఏంటంటే ఈ మధ్యన చూశానండి, బాబూజీ అని గోవత్స తాగుతాడు, బీహారోడు పాత్ర ఇస్తారు అడిగి. ఎక్కరమార్కుడు సినిమా లాగా వీళ్ళకి బాబూజీ ఆవు పాలు, ఆవు అదేనండి. ఆ సినిమాలో
తాగి ఇట్టంటాడు గాడు. లల్లు ప్రసాద్ కూడా తాగేవాడుగా. ఈ పాపాలు పోవాలంటే ముందు వీళ్ళందరూ ఈ పనులు చేయాలి. ప్రార్థన తీసుకుని మతం తీసుకుని బైబిల్ పుచ్చుకుని మహానుభావులు ఎమ్మెల్యేలు మంత్రులు ఏమైనా ఉంటే రోజు చర్చికి వెళ్ళి నాయన యేసు ప్రభు మేము ఇట్లా చంద్రబాబుని ఆయన భార్య అని తిట్టినందుకు అయ్యా ప్రభు మమ్మల్ని కాపాడయ్యా దీవించయ్యా మేము చేసిన తప్పులకి చెయ్యం మేము అన్న మాటలు అనమని మేరీమాత గుడికి వెళ్ళి వాళ్ళు, కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి వీళ్ళు హిందువులు, అల్లా ప్రార్థనలు ఉంటే అల్లా వాళ్ళు ఎవరినో ఎమ్మెల్యేలు వీళ్ళని చంద్రబాబుని అల్లరి చేసిన వాళ్ళు ఉంటే మసీదులకు వెళ్ళి వాళ్ళు నమాజ్ చేసుకుంటే ఈ పాపాలు పోతాయి. ఈలోపు వాళ్ళ పాపాలు పోగొట్టుకోళ్ళు భగవంతుడు తప్ప ఎవరు లేరు. జడ్జీల చేతిలో లేదు, పోలీసుల చేతిలో లేదు. మీరు అన్నీ చేసేసి రోగం ముదిరిపోయి క్యాన్సర్ రోగం ముదిరిపోయిన తర్వాత డాక్టర్ చంద్రశేఖర్ గారని మా ఊరే సింహాద్రి సత్యనారాయణ గారు అబ్బాయి ఆయన దగ్గరికి వెళ్తే 6 నెలల ముందైతే బతికేవాడయ్యా మీ ఓడు ముదిరిపోయినాక తీసుకొచ్చారు, ఇక ముందు పెట్టుకుని చూసుకుని బిళ్ళలు వాడుకోమన్నాడు. సరేలేండి అని తీసుకొచ్చేసాం. తీసుకొచ్చేస్తే నా పిల్లల్ని చూపించారు ఆడికి. ఏమని చచ్చిపోయే ముందు పిల్లల్ని చూడాలన్నాడు. భార్య ఏమో శారదాపేట గుళ్ళో వదిలేసి దొబ్బేసింది మా అందరి దగ్గర. ముక్కోళ్ళు ఆ రోడ్డు వేయటం ఊరు తెలియదు, తెలిస్తే ఎందుకు తెలియదు తెలిసిపోద్ది. అట్లాగే వీళ్ళందరినీ క్యాన్సర్ రాకముందే జాగ్రత్త పడితే బాగుపడతారు, రోగం తగ్గిద్ది. చంద్రశేఖర్ గారి దగ్గరికో బసవతారకమ్మ ఎవరు అంటారండి, అదే అంటే అట్ట ఏకపత్యంగా ఎన్టీఆర్ భార్య అని అనకూడదుగా బాబాయ్ పెద్ద ఆయనగా. అందుకని అమ్మ హాస్పిటల్ తీసుకెళ్తే క్యాన్సర్ వస్తే బాగు చేస్తారు. దీనికి కమ్యూనిస్టులకి సంబంధం లేదు, తెలుగుదేశానికి సంబంధం లేదు, కాంగ్రెస్ సంబంధం లేదు. మాలాంటి ప్రజలకి చెప్పటమే తప్ప మిమ్మల్ని కొట్టి తిట్టే అర్హత మాకు లేదు. ఓటుతో బుద్ధి ఎలా చెప్పాలో, తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ని దించేస్తాం, చంద్రబాబు గారిని దించేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని దించేస్తాం, మోడీని దింపేస్తాం. ఒక రాష్ట్రపతిని తప్ప ప్రజా జీవితంలో ఎవరు ఓటు అడుక్కుంటారో వాళ్ళని దింపేస్తాం, మంచి వాళ్ళని గెలిపిస్తాం. ఇది మొత్తం భారతదేశం ప్రజలందరికీ నేను చెప్పే మాట.